The Light Coaching Center for JLM and JPA, Palvancha, Test ID 201, Subject Electric Circuit, MCQ number 45. The inductive reactance XL of a coil is given by XL is equal to 2 pi into FL, 2 pi FL. యాక్చువల్గా ఇక్కడ XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ ఉంది. ఒమేగా అంటే 2 పై ఇంటూ ఎఫ్ కాబట్టి నో ఇష్యూ. XL ఈజ్ ఈక్వల్ టు 2 పై ఎఫ్, 2 పై ఇంటూ ఎఫ్సి ఎఫ్ఎల్ XL కాబట్టి 2 పై ఎఫ్ఎల్. అది బి కానీ డి కానీ రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే. 46. ద కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఆఫ్ ఏ కెపాసిటర్ ఈజ్ గివెన్ బై XC ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఎఫ్సి. ఇక్కడ ఆన్సర్ లేదు కాబట్టి XC ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఎఫ్సి. మీరు ఏ ఆన్సర్ పెట్టినా కానీ కరెక్ట్ అది. నెక్స్ట్ 47. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఏసీ సిగ్నల్ ఈజ్ డబుల్డ్, హౌ డస్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ XL చేంజెస్ అన్నాడు. ఫ్రీక్వెన్సీ చేంజ్ అయితే ఇక్కడ చూడండి, XL ఈజ్ ఈక్వల్ టు 2 పై ఇంటూ ఎఫ్ఎల్. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2F వేసుకోవాలి, ఎందుకంటే డబుల్ అయింది కదా 2F. అదేవిధంగా 2F వేసుకుంటే XL వాల్యూ ఏమైతే డబుల్ అవుతుంది, అదేవిధంగా జస్ట్ డబుల్ అవుతుంది. నెక్స్ట్, in an AC circuit, if the inductive reactance XL of a XL and capacitive reactance XC is equal, what is the overall reactance of the circuit? XL is equal to XC అయితే ఓవరాల్ రియాక్టెన్స్ ఎంత వస్తుందన్నాడు. ఓవరాల్ ఇంపిడెన్స్ అడిగితే మాత్రం ఓవరాల్ ఇంపిడెన్స్ అడిగితే R అని రాయాలి. రెసిస్టివ్ నేచర్లో ఉంటుంది. ఒకవేళ ఓవరాల్ ఇంపిడెన్స్ అడిగితే మాత్రం ఓవరాల్ రియాక్టెన్స్ అడిగితే మాత్రం 0. ఎందుకు? ఈ రెండు ఈక్వల్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఓవరాల్ రియాక్టెన్స్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. 0 ఓమ్ ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఈజ్ ఈక్వల్ టు 20 ohms and the capacitive reactance XL is equal to 30 ohms, what is the total reactance in an AC circuit where both are connected in series? ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే we know that Z is equal to square root of R square plus XL minus XC whole square. ఇక్కడ R లేదు కాబట్టి ఓన్లీ XL మైనస్ XL ఎంత 20, XC ఎంత 30 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి? -10 హోల్ స్క్వేర్ రూట్ మనకు ఏమవుతుంది? -10 అని వస్తుంది. మైనస్ అంటే ఇండికేషన్ ఏంటంటే అది కెపాసిటివ్ నేచర్లో ఉందని అర్థం. ఆన్సర్ ఈజ్ ఏ. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 50th క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ సిరీస్ ఏసీ సర్క్యూట్ ద రెసిస్టెన్స్ ఈజ్ 10 ohms అండ్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ 30 ohms, వాట్ ఈజ్ ద టోటల్ ఇంపిడెన్స్? రెసిస్టెన్స్ 10 ohms అంటే ఆర్ స్క్వేర్ అంటే 100, XL అంటే 30 కాబట్టి XL స్క్వేర్ అంటే 900. 100 + 900 ఎంత? 1000. స్క్వేర్ రూట్ ఆఫ్ 1000 ఎంత వస్తుంది? 31.62. బి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.